హాయ్ అండి, బేకరీ స్టైల్లో గోధుమ పిండి బిస్కెట్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా మిక్సీ జార్ తీసేసుకొని ఒక హాఫ్ కప్ వరకు పంచదార వేసేసి 4-5 యాలకులు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక హాఫ్ కప్ వరకు కరిగించుకొని పెట్టుకున్న బటర్ని కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్ వరకు గోధుమ పిండిని జల్లించుకొని వేసుకోండి. ఒక హాఫ్ కప్ వరకు శనగపిండి, ఒక 1 టేబుల్ స్పూను బొంబాయి రవ్వ, ఒక 1 టీ స్పూను బేకింగ్ సోడా, ఒక 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసేసి చపాతీ ముద్దలాగా బాగా సాఫ్ట్గా కలిపేసేసుకొని మూత పెట్టేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. 10 నిమిషాల తర్వాత మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో బిస్కెట్ని ఇలాగ రౌండ్గా చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ని తీసుకొని ఆయిల్ అప్లై చేసేసుకొని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఒత్తేసుకొని మధ్యలోకి ఇలాగ హోల్ లాగా పెట్టేసి కొంచెం డ్రై ఫ్రూట్స్ని స్టిక్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇలానే అన్నిటినీ చేసేసుకొని ఇడ్లీ ప్లేట్స్లో రెడీ చేసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక ఎడల్పుగా ఉన్న గిన్నెని తీసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకొని 10 నిమిషాల తర్వాత మనం రెడీ చేసుకొని పెట్టుకున్న బిస్కెట్ని కూడా పెట్టేసి ఒక 25 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. 25 మినిట్స్ తర్వాత చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకొని ఇలాగ నైఫ్తో కలిస్తే బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయి.